means do questions, positive and negative sentences I taught you. Right, madam? Yes. Okay. Okay, guys. Let me take clarification in this class first. Okay, if you have any doubt, I'll explain you again. Okay, each and every one should prepare do question, do plus subject plus verb 1 plus object plus time word. You have to arrange a question in this format. Okay, see, do, you can use here you, we, they subjects. Okay, you, we, they subjects ki మనం డూ అని క్వశ్చన్ అడుగుతాం. అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటివి ఏవైనా ఉన్నప్పుడు అవి అడగాలి అంటే మనం ఇక్కడ డూ అని యూస్ చేస్తాం గైస్. ఓకే, డూ అండ్ ఐఎమ్ టేకింగ్ హియర్ యూ సబ్జెక్ట్. డూ యూ కనెక్ట్, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైసెస్, టు క్లాస్, ఆబ్జెక్ట్ ఈస్ టు క్లాస్. డూ యూ కనెక్ట్ టు క్లాస్ రెగ్యులర్లీ, నువ్వు క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతావా? ఓకే, లైక్ దిస్ అవర్ క్వశ్చన్ ఈస్ ఫార్మింగ్ గైస్. Then how do answer means whenever we have do in question, we are having two answers, yes and no. Yes is a positive answer, no is a negative answer. Yes తో చెప్తే అవును అని పాజిటివ్ ఆన్సర్, no తో చెప్తే నెగిటివ్ ఆన్సర్, లేదు కాదు అని. ఓకే, రైట్. సో యూ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఐతో ఆన్సర్ చేస్తాము. వై? బికాస్ డూ యూ, నువ్వు కనెక్ట్ అవుతావా అంటే నేను అవుతాను, నేను కాను అంటాం కదా. సో ఎస్ ఐ కనెక్ట్ టు క్లాస్ రెగ్యులర్లీ, అవును నేను క్లాస్కి రెగ్యులర్గా కనెక్ట్ అవుతాను. నెక్స్ట్ నో, నో వచ్చినప్పుడు ఐ తర్వాత డోంట్ అంటాం. అంటే డూ క్వశ్చన్ కదా ఇది, దీని పక్కన ఎన్టీ పెడితే డోంట్ అవుతుంది. నో ఐ డోంట్. దెన్ connect to class regularly. No, I don't connect to class regularly. Okay, everyone arrange like this question. One question you have to arrange, then I will tell you what you have to do. Why? Because this is the basic guys. If you perfect here, remaining topics are easy for you. Okay, so everyone arrange one question and tell me positive negative answers also you have to arrange. Right? Hello. Yes ma'am, Shamim madam. Good evening madam. Good evening madam. Answer చెప్తా madam నేను next one. Do madam we eat to mango every 1 minute madam. Do we 1 minute Shamim madam. ఇక్కడ ఓకే మేడం, నేను చెప్పేది వినండి. మీరే క్వశ్చన్ చెప్పి మీరే ఆన్సర్స్ చెప్పకండి మేడం. సెలెక్ట్ ఎనీవన్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. ఓకే, వై? బికాస్ క్వశ్చన్ అరేంజ్మెంట్, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అరేంజ్మెంట్ ఈజ్ ఈజీ ఫర్ అస్. మనకి మనమే క్వశ్చన్ చేసుకొని ఆన్సర్స్ రాయడం ఈజీ, చెప్పడం ఈజీ. కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి కదా. రైట్. షమీం మేడం, హూమ్ ఆర్ యూ ఆస్కింగ్? ఎవరిని అడుగుతున్నారు? పిలవండి వాళ్ళని. యూ కెన్ కాల్ దెమ్ ఇన్ ద క్లాస్. మేడం ఎవరిని అడుగుతారు? షమీం మేడం పేరు చెప్పండి, వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు. అంటే నేను క్వశ్చన్ ఎస్ మేడం, ఎస్, యూ అండర్స్టూడ్ కరెక్ట్. ఎవరినైనా పిలవండి, నేను చెప్తాను. ఓకే, హూ విల్ ఆన్సర్ టు షమీం మేడం క్వశ్చన్? సపోజ్ లైక్ దిస్, షమీం మేడం నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? పాజిటివ్ నెగిటివ్. డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ? షమీం మేడం, ఆర్ యూ దేర్?
మేడం ఎస్ మేడం. ప్రభావతి మేడం. ఓకే. ఓకే ఓకే ఓకే. సో యూ ఒక్క నిమిషం మేడం. గో టు స్కూల్. yes yes I will school regularly. మేడం. No I don't go to school regularly మేడం. ఎస్ మేడం. అలా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలా అడిగాను, మీరు ఎలా ఆన్సర్స్ చెప్పారు, అలా మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని మీ క్వశ్చన్ అడగండి. సరే ఓకే ఓకే మేడం. ఆ, ప్రభావతి మేడం. ఓకే. ఎస్ మేడం. do do we eat mango everyone? ఎవ్రీ డే. మేడం do we eat mango every day? Yes, I eat mango every day. No, I don't eat every day mango. మ్యాంగో ఎవ్రీ డే. మేడం నేను క్వశ్చన్ వి అంటున్నా మేడం. ఎస్. do we eat mango every day మేడం? వి అంటున్నా నేను, కాబట్టి ఆన్సర్ కూడా వి రావాలి కదా మేడం. ఈ అంటురా? వి వి డబ్ల్యూఈవి. ఓకే ఓకే, మళ్ళీ అడగండి మేడం. do we eat mango every day? Yes, we eat mango ఎవ్రీ డే. ఓకే మేడం. నెక్స్ట్ వన్. మేడం ఒక్క నిమిషం, మేడం చెప్పలేదు. మేడం ఉన్నారా? ఆర్ యూ ఇన్ లైన్? ప్రభావతి మేడం, డూ వి Yes, ఈట్ madam. మ్యాంగో ఎవ్రీ డే? Yes, madam. ఉన్నా. టెల్ మీ, సే ఆన్సర్స్ మేడం. డూ వి ఈట్ మ్యాంగో ఎవ్రీ డే? Yes, we eat regularly. మ్యాంగో ఎవ్రీ డే. No, I don't eat. ఓకే, మేడంకి అర్థం అవ్వలేదు. అనిత మేడం, మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. అనిత మేడం, వీడియో ఆన్ Madam. చేయండి, ఆడియో ఆఫ్ చేయండి మేడం. ఓకేనా? రైట్. 1 minute మేడం, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రభావతి మేడం, వన్స్ లుక్ ఇట్ ఇట్ మేడం. అనిత మేడం, మ్యూట్ యువర్ డివైస్. అనిత మేడం, మీ డివైస్ అన్మ్యూట్లో ఉంది మేడం, ఒక్కసారి మ్యూట్ మేడం చేయండి చెప్పండి. ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. రైట్, లెట్ మీ స్పీక్ విత్ ప్రభావతి మేడం నా. ప్రభావతి మేడం ఒకసారి చూడండి మేడం. మేడం ఇక్కడ డూ వి అని అడుగుతున్నారు కదా, సో ఆన్సర్స్లో కూడా మీరు వీతోనే ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ మేడం ఏం అడుగుతున్నారో చూడండి. డూ వి ఈట్ అంటున్నారు మేడం. డూ వి ఈట్ ఏంటది? మ్యాంగో. ఓకే, మ్యాంగో ఎప్పుడు? ఎవ్రీడే అంటున్నారు. ఇలా చెప్పినప్పుడు మీరు ఇక్కడ ఎస్ అని మిగతాదంతా చెప్పేయాలి. నో అని, వి డోంట్ అని మిగతాది మేడం ఏం చెప్పారో అది రిపీట్ చేయాలి. ఓకే గైస్, సో వై ఐఎమ్ గివింగ్ దిస్, ఇది నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో నాకు తెలియాలి. ఐ మీన్ ఎవరైతే సెంటెన్స్ అంటే ఆన్సర్స్ చెప్తున్నారో వాళ్ళు క్వశ్చన్ ప్రాపర్గా వినగలుగుతున్నారా, వింటే రిప్లై ఇవ్వగలుగుతున్నారా? ఓకే, మీరు క్వశ్చన్ వింటేనే రిప్లై ఇస్తారంటే ఒక సెంటెన్స్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి చెప్పడం కూడా టాలెంటే, కాన్సన్ట్రేషన్ అని అంటాం మనం. సో మీరు అది చేయగలుగుతున్నారా లేదా? ఓకే, సీ గైస్, డూ వి ఈట్ మ్యాంగో ఎవ్రీ డే. ఇక్కడ ఏమనాలి? రిమైనింగ్ పార్ట్ మొత్తం చెప్పేయాలి, డూకి బదులు ఎస్ చెప్పాలి. నో, వి డోంట్ అనాలి, మిగతాదంతా చెప్పేయాలి. ఓకే ప్రభావతి మేడం, గాట్ ఇట్? అర్థమైందా మేడం? Yes. ఎస్. నౌ సేద్ మేడం, డూ వి ఈట్ మ్యాంగో Yes, madam, ఎవ్రీ డే? understand. డూ వి ఈట్ We మ్యాంగో eat ఎవ్రీ డే? mango every day. No, we don't eat mango every day. కరెక్ట్ మేడం. నౌ ప్రభావతి మేడం, యువర్ టర్న్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ టు షమీం మేడం. షమీం మేడంని ఇప్పుడు మీరు అడగండి క్వశ్చన్, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ప్రభావతి మేడం, యూ డోంట్ హ్యావ్ మేడం ప్రాపర్. అనిత మేడం అడగమని చెప్పండి. ఓకే అనిత మేడం, మీరంటే అడగండి. ప్రభావతి మేడంకి సిగ్నల్ లేనట్టుంది మేడం. ఎనీవన్ కెన్ ఆస్క్ షమీం మేడం ఏ క్వశ్చన్. ఎవరైనా షమీం మేడంని ఒక క్వశ్చన్ అడగండి.
Madam, I asked you a question. Yes, sir. You can. Shiva, sir. Okay. Yeah. Do you read two storybooks every day? Sir, మీ క్వశ్చన్లో 2 తీసేసి చెప్పండి సార్. Do you read storybooks every day? Yes, correct. I'll tell you what is that. Do you read? ఎవ్రీవన్ షుడ్ మ్యూట్ గైస్. అందరూ మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ లో ఉండాలి. అనిత మేడం అన్మ్యూట్ చేశారు. మేడం ఎస్ మేడం. క్వశ్చన్ మళ్ళీ చెప్పమని చెప్పండి మేడం. సరే వినబడలేదు. సార్ని అడగండి. సార్ విల్ యూ ప్లీజ్ రిపీట్ అనండి. సార్ విల్ యూ ప్లీజ్ రిపీట్ క్వశ్చన్ అగైన్. Okay, madam. Okay. Do you read storybooks every day? సరే ఓకే మేడం, నేను చెప్తున్నా మేడం ఆన్సర్. ఓకే చెప్పండి మేడం. Yes, I read storybooks every day. No, I don't read storybooks every day. ఎస్ షమీం మేడం కరెక్ట్. ఇప్పుడు నాకు అవే సెంటెన్స్ ని ఫాస్ట్ గా చెప్తారా? సరే ఓకే మేడం. ఎస్. Yes, I read storybooks every day. No, I don't storybooks every day. I don't read storybooks. I read storybooks. I don't read storybooks. Every day. Good. Okay, good. Now mute your device, madam. Next. ప్రభావతి మేడం యు ఆర్ అన్మ్యూటింగ్. మేడం మీరు అన్మ్యూట్ చేయకండి. నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ అవుతున్నారు. ఓకే షమీం మేడం మ్యూట్ యువర్ డివైస్. నా వెంకట్ సార్ సెలెక్ట్ ఎనీ వన్. నాట్ వెంకట్ సార్, ఐ థింక్ సో, రైట్? Shiva sir, please select anyone in the class and you have to, I'll tell you what to do. Shiva sir, మీరు ఇప్పుడు 2 అన్నారు కదా సార్. ఒక్క నిమిషం మేడం. 2 అన్నారు కదా, ఈ 2 అనే దాన్ని ప్లేసెస్ కి ముందు యూజ్ చేయండి. బిఫోర్ ప్లేసెస్. దట్ మీన్స్ ఐ గో టు స్కూల్. టు స్కూల్, ఐ గో టు స్కూల్. ప్లేస్ కి ముందు సార్. ఏదైనా సరే ప్లేస్ చెప్తున్నారంటే ప్లేస్ కి ముందు మాత్రమే 2ని యూజ్ చేయండి. ఓకే సార్. మీన్స్ ఐ గో టు స్కూల్, ఐ గో టు హాస్పిటల్, ఐ గో టు పార్క్. ఇలా ప్లేస్ కి ముందు 2. 2 మీన్స్ నథింగ్ బట్ కీ. నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇలా కీ అని అర్థం వస్తుంది కాబట్టి ప్లేస్కి ముందు యూజ్ చేయాలి. ఎస్. ఓకే నౌ శివ సార్, ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. డూ యూ లిజన్ క్లాస్ రెగ్యులర్లీ? డూ యూ లిజన్ క్లాస్ రెగ్యులర్లీ? ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ డివైజెస్ ఎక్సెప్ట్ శివ సార్ ప్లీజ్. అందరూ మ్యూట్ చేయాలి గైస్. ని మళ్ళీ రిమైండ్ చేయను. క్లాస్ విల్ బి డిస్టర్బ్. మీరు ఎంతమంది అన్మ్యూట్ చేస్తే అంతగా డిస్టర్బ్ అవుతుంది క్లాస్. అనిత మేడం మ్యూట్ యువర్ డివైస్ మేడం. మీ వీడియో ఆన్ చేయండి, ఆడియో ఆఫ్లో పెట్టుకోండి. Madam, question repeat again. Do you listen class regularly? First write down the question, sir. రాసుకునే చెప్పండి. నెక్స్ట్ క్లాసెస్ Okay. it is easy for us. Okay, madam. Sir. Navanita madam mute your device. Shamim madam mute your device. మేడం నేను మిమ్మల్ని మ్యూట్ చేయడమే సరిపోతుంది క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయకుండా. ఎస్ శివ సార్ టెల్ మీ ఆన్సర్. నో నీడ్ టు రైట్ ఆన్సర్స్. ఇలా డిటోస్ పెట్టేసుకొని చెప్పేయండి. సార్ యు ఆర్ మ్యూటెడ్. Yes, madam. ఎస్ సార్ టెల్ మీ. Yes, I listen class regularly. No, negative answer. No, sir. No, I do not listen class regularly. Do not or don't? Don't. Yes. అంటే మనము ఫస్ట్ నుండి డు నాట్ అని నేర్చుకున్నాం కాబట్టి అది వచ్చేస్తుంది గైస్.
కానీ వీ హ్యాడ్ టు Okay, కంట్రోల్ ఇట్. వస్తుంది సార్, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ వీ హ్యాడ్ టు గో Okay, ma'am. ఇన్ దిస్ వే. గుడ్ సార్, గుడ్ గుడ్. నా ఐ విల్ కాల్ అనిత మేడం. అనిత మేడం, Yes, ma'am. ఈ క్లాస్ విన్నారా మేడం మీరు? ఎనీ డౌట్స్? విన్నా మేడం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? లేదు మేడం, అర్థమైంది. ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతాను, రాసుకొని ఆన్సర్ చెప్పండి. లేదు చెప్పగలను అంటే ఇలా ఇన్సర్ట్ చేసుకొని చెప్పండి. ఓకే మేడం? ఓకే మేడం. డూ యూ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ? షమీమ్ మేడం, మ్యూట్ యువర్ డివైస్. ఎస్ మేడం. మేడం, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ? ఎస్ ఐ. మిగతాది మొత్తం సేమ్ చెప్పండి. ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. ఎస్. నో ఐ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. ఐ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. ఒకసారి చూడండి. No, we don't, madam. No, we don't speak English regularly. Yes, madam. Correct. Okay, good. Okay, guys. Once all of you listen, if you confuse here, it won't understand. See, whatever it is, you have to understand up to here very clearly. Okay. See here. Just I'll explain. Mute your devices, please. Okay. Guys, this is very important. Up to here you have to underline and you have to speak in your own sentences. మీరు ఏ పని చేసినా కూడా ఇలా చెప్పండి. దట్ మీన్స్ డూ యూ లర్న్, డూ యూ స్పీక్, డూ యూ గో, ఇవి రావాలి ఫస్ట్. అండ్ ఆన్సర్ షుడ్ బి సే దిస్ వన్. ఐ, మిగతాది సేమ్. ఐ డోంట్, మిగతాది సేమ్. మీన్స్ డూ యూ స్పీక్, ఐ స్పీక్, ఐ డోంట్ స్పీక్. డూ యూ కనెక్ట్, I connect, I don't connect. Okay. Do you eat? I eat, I don't eat. Do you write? I write, I don't write. ఇంతవరకు పర్ఫెక్ట్గా రావాలి. You can arrange with any sentence but don't break. సపోజ్ చూడండి గైస్, తెలుగు అనేది మనం మాట్లాడుతుంటాము. తెలుగు మాట్లాడతాం అన్నాను నేను, మాట్లాడతాం. కానీ రాసేటప్పుడు ఎలా రాస్తాను? మాట్లాడుతాను అని రాస్తాను కదా. సో మాట్లాడడానికి రాయడానికి డిఫరెన్స్ ఉంటుంది, వాట్ ఎవర్ ది లాంగ్వేజ్. ఓకే, రైటింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్. సో వైల్ యూ ఆర్ రైటింగ్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ అండ్ సే యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. ఓకే, ఐ డోంట్ రైట్, ఐ డోంట్ రైట్. మీకు ఏదైనా సెంటెన్స్ పలకడం రావట్లేదు అనుకోండి, ఒకటే సెంటెన్స్ తీసుకొని మళ్ళీ మళ్ళీ చెప్పండి. ఓకే, do you connect to class every day? 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 ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పండి. I connect to class every day, I don't connect to class every day. I connect to class every day, I don't connect to class every day. ఫాస్ట్గా చెప్పగలగాలి. You have to improve this. This is important. Why I am repeating this means, guys, here you are breaking the sentences. అంటే మీరు పలికేటప్పుడు రాయడం బాగానే రాస్తున్నారు, కరెక్ట్ ఫార్మేషన్. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. సెంటెన్స్ ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డూ వీ హ్యావ్ టు సే ఎస్ అండ్ నో. ఎస్ ఈజ్ ఫర్ పాజిటివ్, నో ఈజ్ ఫర్ నెగటివ్. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది. సపోజ్ మీరు ఏ పని చేసినా, నేను వంట చేస్తున్నాను అనుకోండి, డూ యూ కుక్, మీకు మీరే క్వశ్చన్ అడగండి. అంటే మైండ్లో ఇదే రన్ అవుతూ ఉండాలి. డూ యూ కుక్, ఐ కుక్, ఐ డోంట్ కుక్. సపోజ్ మీరు డిన్నర్ చేస్తున్నారు, డిన్నర్ తింటున్నారు, డూ యూ ఈట్, ఐ ఈట్, ఐ డోంట్ ఈట్. డూ యూ ఈట్ డిన్నర్, డిన్నర్ అని కూడా చెప్పడం వస్తే మేడం మ్యూట్ యువర్ డివైసెస్. డూ యూ ఈట్ డిన్నర్, ఐ ఈట్ డిన్నర్, ఐ డోంట్ ఈట్ డిన్నర్. ఓకే, గాట్ ఇట్. సో ఇంతవరకు ఫాస్ట్గా రావాలి. ఎనీ వన్ కెన్ టెల్ మీ నా అప్ టు హియర్ అరేంజ్
పాజిటివ్ నెగిటివ్ అండ్ టెల్ మీ. ఫాస్ట్గా చెప్పండి ఎవరైనా సరే. అన్మ్యూట్ అండ్ టెల్ మీ అప్ టు హియర్ ఓన్లీ, వర్బ్ 1 వరకు మాత్రమే. అదర్వైజ్ అన్మ్యూట్, ఐ విల్ ఆస్క్ యూ. ఎస్ మేడం. నవనీత మేడం. Do we prepare? Ma'am. ఎస్ మ్యామ్. Do we prepare for TET exam regularly? Yes, we prepare for TET exam regularly. ఎస్. No, we don't for TET exam regularly. వి డోంట్. No, we don't for TET exam regularly. వి డోంట్ ప్రిపేర్ ఫర్. Okay. అంటే మేడం మనం ఒక్కొక్కసారి మనం చెప్పామనుకుంటాము కానీ చెప్పము కదా. సో గైస్ యూ హ్యావ్ టు. ఎస్ కరెక్ట్ మేడం. మేడం కరెక్ట్ ఓన్లీ. నా నవనీత మేడం, ఐ విల్ ఆస్క్ యూ. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. Okay, ma'am, tell me. రైట్. ఓకే, నేను ఏది అడిగితే అదే, ఎంతవరకు అడిగితే అంతవరకే, ఫాస్ట్గా చెప్పాలి. Okay. డూ యూ డ్రింక్ వాటర్? Yes, I. డూ యూ డ్రింక్ వాటర్? డూ యూ డ్రింక్ వాటర్? Yes, we do. Yes, I drink water, madam. Yes, I drink water. నెగిటివ్. No, I don't drink for water. ఎస్. ఓకే. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? I drink water. ఎవరైనా చెప్పండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? అయితే ఆన్సర్ చెప్పాలి. Yes, I do speak English. మేడం. Yes, I speak in English. Yes, I నో speak in నెగిటివ్ English. ఆన్సర్ ఆల్సో సార్. No, No, I I don't don't speak in English. ఎస్. డూ యూ ఈట్ ఐస్ క్రీమ్? Yes, I do. Yes, eat I ice cream. eat ice cream. Yes, I drink. No, I don't no, I don't eat ice cream. ఎస్ కరెక్ట్. డూ యూ గో టు స్కూల్? Yes, I go to school. Yes, I go to school. School. No, I don't. No, I don't school. No, I don't go to school. Yes. I don't go to school. Do you go? Do you go? Yes, I go. I go? Yes, I go. Don't go. Yes. Okay. Do you listen? Do you Yes, listen? I listen. I listen. Yes, I listen. ఓకే, ఇప్పుడు నేను ఎస్ నో తీసేస్తున్నా గైస్. ఎస్ నో చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పాలి మీరు. ఓకే. రైట్. డూ యూ రైట్? Yes, I write. ఎస్ లేదు మేడం అక్కడ. Okay, madam. Sorry, madam. నో Okay, ప్రాబ్లం. ట్రై. ఐ రైట్. I write. ఎవరైనా చెప్పాలి. డూ యూ రైట్? I write. ఐ రైట్. నెగటివ్. I don't. నేను నెగటివ్ అని చెప్పను, మీరే పాజిటివ్ నెగటివ్ ఫాస్ట్గా చెప్పేయండి. ఓకే. Okay. రైట్. డూ యూ ప్లే? I Yes, I play. play. I don't play. ఎస్. I డూ యూ don't play. స్పీక్? I speak. I speak. I don't speak. డూ యూ వాచ్? I watch. I watch. I don't watch. ఓకే. డూ యూ వాచ్ మూవీస్? Yes, I watch movie. I don't watch movie. ఓకే. డూ యూ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ? I watch movies regularly. I don't watch movies regularly. I don't watch movies. No, I don't watch movie regularly. Yes. Good attempt guys. Good. I want this from you. Okay. Like this you have to speak. And some are saying in the middle of those, please mute your device. Guys, ఇక్కడ ఐ తర్వాత డూ పెట్టేసి వర్బ్ 1 చెప్తున్నారు. I do speak, I do go. That is butler English. Don't use do for all. Okay. Don't use this. Just you have to say these two only. How you said just now, like the way. Okay. Good. All of you attempted good guys. So your homework is today you have to arrange do questions. All of you send your homeworks. Everyone should send. ఎందుకు నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను అంటే గైస్, ఫస్ట్ టాపిక్ ఈజ్ దిస్. ఇఫ్ యూ పర్ఫెక్ట్ హియర్, ఇక్కడ నేను మీ సెంటెన్స్ అంటే మీరు ఎలా ఆల్ ఆఫ్ యూ అన్మ్యూటెడ్, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైసెస్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ మీ నేమ్ మాత్రమే మీ డివైస్కి ఎడిట్ చేయండి.
ఓకే గైస్, ఎడిట్ యువర్ నేమ్ ఓన్లీ. మేడం ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అని ఉంది, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పరా? హౌ డు ఐ కాల్ యూ? ఓకే, సో మీ పేరు మీరు ఎడిట్ చేసుకోండి గైస్. మీ డివైస్లో మీ నేమ్ మీరు ఎడిట్ చేసుకోండి, అప్పుడు నేను మీ పేరుతో మిమ్మల్ని పిలుస్తాను. రైట్? ఓకే, సో ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్పిస్తున్నాను అంటే, ఎస్ సార్, ఎస్ సార్. Insta famous, we don't know, madam. He is newcomer. Gents or ladies, we don't know, madam. సార్ మేడం మీరు ఏ స్కూల్ మేడం, ఏ బ్యాచ్ మీరు? సార్ మరి అప్పటి నుండి చెప్పరా సార్ మీరు? I think you added or Krishna Reddy sir added, madam. Why should I add others to your batch, sir? Why should I add? Madam, we don't know. Madam, Personally, which we don't school know, are you from? మేడం మీ డివైస్ నేమ్ ఇన్స్టా ఫేమస్ అని ఉంది, మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి, నేను మీకు పర్మిషన్ ఇస్తాను, ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం. ఓకే, అన్మ్యూట్ పర్మిషన్ ఇచ్చాను మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. క్లిక్ చేయండి నేను పంపించిన దాన్ని. ఎస్ మేడం, మీరు ఏ స్కూల్ మేడం, ఏ బ్యాచ్ అంటే ఏ టైం బ్యాచ్ మీరు? హలో మేడం చెప్పండి. ఓకే డన్, ఐఎమ్ రిమూవింగ్ యూ మేడం, నేను మిమ్మల్ని తీసేస్తున్నాను. Right. Sir, if anyone connects in this group, you have to inform me. Who are not belongs to your group. అంటే మీ బ్యాచ్కి సంబంధం లేని వాళ్ళు ఎవరు ఎంటర్ అయినా నాకు చెప్పండి సార్. వై? బికాస్ వీ ఫీల్ అన్కంఫర్టబుల్ కదా సార్, వీ ఫీల్ అన్కంఫర్టబుల్. I don't add anyone or Krishna Reddy sir don't add anyone to your batch. Your batch is means your school name having, your batch means your school only having sir, your school persons, your school members only having in that. No other school students, teachers are adding to you. Okay sir, remind me. After all connected, you have, that's what I'm saying you to take screenshot of attendance. Screenshot తీసుకోమనేది కూడా అందుకే సార్. ఓకే, once after connecting all, you have to check those sir. If they are not belongs to your school, you can tell me, I'll remove them. Okay na sir? Okay madam. Yes, take screenshot now sir, take screenshot now.